ఒక్కసారి చూడండి గులాబీ పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు అమెరికాలో ఫస్ట్ వీడియో అండి ఇది. ఫస్ట్ వీడియో ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తున్నా. ఇవి గులాబీ చెట్లు మన ఇంటి ముందు వేసారనమాట. చిన్న గార్డెన్ ఇది. ఈ గార్డెన్లో అన్ని గులాబీలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అమ్మాయికి అల్లుడికి ఇక మంచిగా వేసేసుకున్నారు. కాకపోతే వర్షాలండి, ఒకటే వర్షాలంట. వర్షాలకు ఏమవుతుందంటే ఆ పూలు రెక్కలన్నీ ఇట్లా రాలిపోతున్నాయి. కాకపోతే చెట్లు మాత్రం చూడండి ఒకసారి ఎంత గ్రీనరీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనమేమో మన దగ్గర ఎంత కేర్ చేసినా కూడా కొన్ని పూలు పూయాలంటేనే మనకి ఎంత కష్టమవుతుందో అసలు అక్కడ. కానీ వీళ్ళు అంత కేర్ అయితే ఏం చెయ్యరు. గార్డెన్ అక్కడ నుంచి తీసుకొస్తారు, నర్సరీ నుంచి వేసేస్తారు, ఇక అంతే. మట్టి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ మట్టి పోసేసి మొక్కల్ని పెట్టేస్తారు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. విపరీతమైన పూలు పోస్తాయి ఈ చెట్లకి. అంటే రోజు వర్షాలు పట్టానో ఏమో చాలా గ్రీనరీగా ఉన్నాయి. కాకపోతే ఫ్లవర్స్ మొత్తం రాలిపోయినాయి. మొన్నటి వరకు చాలా బాగా పూసినాయి అంట, కానీ ఇప్పుడు అయిపోయినాయి. కాకపోతే మళ్ళీ అన్నీ మొగ్గలు వచ్చేసినాయి బాగా చెట్టు నిండా. ఈరోజు అయితే ఫస్ట్ ఇదే వీడియో చేస్తున్నానండి. ఫ్లవర్స్ ఇది గార్డెన్ ఒకసారి చూడండి, పాపవాళ్ళ గార్డెన్ ఇది. ఇవేమో చామంతులు అన్నీ బుట్టలాగా వచ్చేసినాయి, రౌండ్గా వచ్చేసినాయి, ఎత్తు పెరగకుండా అన్ని మొగ్గలు. కాకపోతే వర్షాలు లేకపోతే ఇప్పుడు కల్లా ఫ్లవర్స్ వచ్చేసేయనంట. కానీ ఇప్పుడు వర్షాల వల్ల మొత్తం చెట్లన్నీ కొంచెం డల్లుగా ఉన్నాయి, కొన్ని పాడైపోయినాయి. ఇక్కడ మనకేమో కోతులు ప్రాబ్లం అండి అక్కడ. ఇక్కడేమో ఇవి కుందేళ్ళు, ఏ చెట్టు ఉన్నాయి ఇది కుందేలు. ఇది తీగ గులాబీ అయితే వీళ్ళకి తెలవకోకుండా, పాపకి తెలవకుండా తెచ్చిందంట. అవి ఎప్పుడు పోస్తాయేమోనని ఎక్కడ చూసి ఎవరింటి దగ్గర ఫ్లవర్స్ అసలు ఆకులు చెట్టు కనపడకుండా పూస్తున్నాయంట. పూలు పూసినాయి అని తీసుకొచ్చేస్తే అవి ఇయర్లీ 2 సార్లేనంట పూసేది. మమ్మీ అనవసరంగా తెచ్చాను, అది తెలవక వేస్ట్ అయిపోయింది, 2 సార్లే పూస్తుందట ఈ చెట్టు అంటుంది. ఇంకా ఇవన్నీనేమో ఇట్లా ముందుకు పెట్టేస్తే ఏమవుతుందంటే కుండీలు వర్షానికి మొత్తం పాడైపోయినాయి అని ఇంకా తెచ్చి కొంచెం లోపలికి పెట్టారు. వర్షాలు అయితే నిన్న ఈరోజైతే వర్షం అయితే లేదండి, కొంచెం ఎండ వస్తుంది. కాకపోతే వర్షాలు మాత్రం ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. అసలు గులాబీ చెట్లు అయితే ఎవరింటి ముందు చూసినా విపరీతమైన పూలండి. అబ్బా, ఏంటో మనకెంత కేర్ చేసినా మనకు అసలు పూలే రావు. వీళ్ళకైతే మంచిగా చెట్టు నిండా అసలు మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఎండిపోయినాయో, అసలు ఎన్ని కోసేస్తారో వీళ్ళు. రోజు కోసి దేవుడికి చక్కగా పెట్టేసుకుంటారు. నేను అవి ఎండిపోయి నేను కట్ చేయమంటే మా అల్లుడు కట్టర్ తీసుకొచ్చి కట్ చేస్తాను. కొన్ని అవి ఎండిపోయినాయి, వాడిపోయినాయి. అవి అసలు పెస్ట్ రాదు, అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. మరి మనకెందుకు అంతకనంగా పెస్ట్ వచ్చిద్దో. మనం ఎంత చేస్తామో ఆ కుండీలలో వాటికి అంత పెస్ట్ వచ్చిద్ది. మరి అసలు పెస్ట్ అనేది కనిపించలేదు ఒక్క చెట్టుకు కూడా. ఇక వర్షాలకి ఇట్లా అయిపోయినాయండి పూలన్నీ. అయినా సరే చాలా బాగానే ఉన్నాయి ఉండటానికి చాలా వరకు. కానీ చెట్టు నిండా ఇంకా లేవు, అసలు చెట్టు ఆకులు కనపడకుండా ఉంటాయి, ఫ్లవర్సే. ఇక చామంతులు వేశారు, గులాబీలు వేశారు, కాస్మోస్ వేశారు, కొన్ని బంతి చెట్లు వేశారు. అవి చాలా వరకు పోయినాయి బంతి చెట్లు అవి వర్షాలకి. ఇంకా ఈ గులాబీలు కొంచెం ముదురు చెట్లు కాబట్టి ఇవి బాగానే ఉన్నాయి, పెద్ద చెట్లు కదా, ఇవేం కావంట. మనకి వింటర్ సీజన్లో కూడా కొంచెం అప్పుడు పోతాయంట. పోయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం వదలకంట కట్ చేసేస్తారు. ఇంకా వింటర్ సీజన్ అయిపోయి మంచిగా మళ్ళీ సమ్మర్ వచ్చే టయానికి చెట్లన్నీ మళ్ళీ ఎప్పటిలాగే వచ్చేస్తాయి. నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా గులాబీలు విపరీతమైన పూలు. అప్పుడంటే నేను వీడియోలు తీయలేదులే, కానీ అబ్బో అప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇవన్నీ షో మొక్కలండి వేశారు, కానీ కుందేలు మాత్రం ఉన్నయట్లేదు. చిన్న మొక్క, పెట్టిన మొక్కను మాత్రం అస్సలు ఉన్నదండి. దాన్ని కొంచెం ఇంత పెద్దదయ్యేదాకా మనం దాన్ని కాపాడుకోవాలి. ఏదో ఒకటి పైన డబ్బాలు బోర్లించేసుకోవాలి, లేకపోతే తినేసేస్తుంది. ఇక్కడ ఒక చామంతి ఉంది, ఇది ఎల్లో అవుతుంది అనుకుంటా ఈ చామంతి పూలు. కొన్ని ఏమో ఇక రెడ్ కుంకుమ కలరు. ఇవన్నీ షో పూలేనంట మొత్తం. కాకపోతే గార్డెన్ రౌండ్గా వేసుకుంటే బాగుండే, కానీ చాలా వరకు పోయినాయి. కొన్ని కోతులు కోతులు కాదండి, కుందేళ్ళు తినేసినాయి. మనం కోతులు కోతులే వచ్చేస్తున్నాయి.
ఇంకా కొంచెం డ్రైగా ఉంది నేలంతా. నిన్న ఇయాల ఎండ వచ్చేసరికి బాగా. ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేయొచ్చు. మొత్తం కింద కొంచెం కదిలించేసి ఏమన్నా ఎరువులు ఏసేస్తే గానీ ఎరువులేముండవండి. వీళ్ళు కూడా ఎక్కువ ఎరువులేమి ఎయ్యట్లేదు. మనని చూసి ఇదివరకు పడేసేవాళ్ళు. డస్ట్‌బిన్‌లో ఏసేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి గూడా టీ పొడి, ఎగ్ సెల్స్, ఉల్లిపాయ పొట్లు అన్నీ ఒక దగ్గర సేకరించి పెట్టేసుకొని ఏదో ఒక మూలన మట్టి ఇట్లా తీసేసి కొంచెం పెట్టేస్తుందట. ఇక అదే ఎరువు వీళ్ళకి. ఇక వేరే ఎరువు ఏం లేదు. అవసరం లేదు కింద గదా! ఇగోండి అట్లా నల్లబడిపోతున్నాయి వర్షాలకి పూలు. అన్నీ షో చెట్లు ఎక్కువేస్తారిక్కడ. ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క రంగులోకి మారిపోతుంటాయి. చాలా బావుంటదండి. వెదర్ అయితే చాలా బావుంటది. సాయంత్రం పూట అది ఫ్లవర్సు, చెట్లు భలే నీట్‌గా ఉంటాయి. వాటర్ స్ప్రే కొడుతుంటారు వర్షం లేకపోతే. ఇదిగోండి ఇక్కడ చూడండి కుందేలొచ్చేస్తది. అదిగోండి కుందేలు. నేను ఫోన్ తీసుకున్నా కూడా ఎప్పటినుంచో అది అట్లే ఉంది. అసలు దానికి కొంచెం కూడా భయం లేదు. ఇక 8-9 అయితే సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇంకా ఎన్నుంటాయో కుందేళ్ళు. అసలు భయం లేకుండా మనుషులతో పాటు పెరుగుతున్నాయి అవి గూడా. అలాగే తిరుగుతున్నాయి, అలాగే తింటున్నాయి, అలాగే పెరుగుతున్నాయి అవి. ఎన్ని కుందేళ్ళుంటాయో బజార్‌లమ్మటి. అది చూడండి అదసలు. ఇంక ఈ చెట్లు ఈ ఆకులు తినే బతుకుతున్నాయి అవి మంచిగా. ఫ్లవర్స్ కన్నా ఎక్కువ ఆకులే కొరుక్కొని తినేస్తుంటది. చూడండి ఎట్లా చూస్తుందో అది. ఈరోజైతే ఫ్లవర్స్ తోటేనండి చిన్న వీడియో ఫస్టు. ఇంకా నెక్స్ట్ కొన్ని ఆకుకూరలు చెట్లు కూడా ఉన్నాయి గానీ ఆకుకూరలవి కూడా బాగా పాడైపోయినాయండి వర్షానికి. ఒకటే వర్షం అసలు. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా కురుస్తుందంట వర్షం అయితే. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.